హలో అండి. రుద్రాని ప్లాన్తో దుగ్గిరాల ఇంట్లో ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను కోరుకున్నదంతా జరిగినందుకు చాలా పొంగిపోతూ ఉంది రుద్రాని. అసలు ఏం ప్లాన్ చేసిందో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని అపర్ణ, ఇంద్రాదేవి, సీతారామయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అపర్ణ ఏం జరుగుతుందో, అసలు రాజ్ కావ్యలకి పెట్టిన ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియక కాస్త కంగారుగా ఉందత్తయ్య. కావ్య గనక ఈ పోటీలో గెలవకపోతే రాజ్ కావ్యలు ఎప్పటికీ కలవరు. అసలు ఆ ఊహనే నాకు ఎంతో బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే అప్పుడే సీతారామయ్య, నువ్వేం కంగారు పడకు అపర్ణ, అంతా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నిజానికి నాకు ఈ విషయంలో రాజ్ కన్నా కావ్య పైన ఎక్కువ నమ్మకం ఉంది. ఖచ్చితంగా తనే గెలుస్తుంది చూడు అని అంటే, అది నీ నమ్మకం కాదు తాతయ్య, నీ ప్లాన్ అంటూ రాజ్ ఎంట్రీ ఇస్తాడు. రాజ్ అన్న ఆ మాటతో ముగ్గురు కూడా షాక్ అవుతారు. ఏంట్రా ఏమన్నావు అని సీతారామయ్య అడిగితే, అవును తాతయ్య, నేను అన్నది మీరు విన్నది రెండు కరెక్టే. ఈ ప్రాజెక్ట్లో మీరు పందెం పెట్టడం, అది కూడా దాంట్లో ఈ కావ్యని ఖచ్చితంగా గెలవడం అనేది, ఇదంతా మీ నమ్మకం కాదు, మీ ప్లాన్. మీరే దగ్గరుండి ప్లాన్ చేసి ఈ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని ఆ కళావతిని మళ్ళీ నాకు భారీగా నన్ను ఇంటికి తీసుకొచ్చేలా చేస్తున్నారు అని అంటే, రాజ్ ఏం మాట్లాడుతున్నావు, నాకు అసలేం అర్థం కాలేదు అని సీతారామయ్య అంటే, అర్థమవుతాయి తాతయ్య, అన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ముందు నాకు ఇది చెప్పండి, అసలు జగదీష్ గారు మీకు ఫ్రెండా కాదా అని అడుగుతాడు రాజ్. దాంతో షాక్ అవుతాడు సీతారామయ్య. ఇదేంటి వీడు ఇలా అడిగేశాడు, అసలు విషయం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ, అవునరా నాకు ఫ్రెండే, అయితే ఏంటి అని సీతారామయ్య అడిగితే, అయితే ఏంటి అంటారేంటి, మీరు ఈ ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని ఆయనతో కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా అని అంటే, ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇంద్రాదేవి అడిగితే, ఇక చాలు ఆపు నానమ్మ, మీ ముగ్గురు కలిసి చేసేదే ఇదంతా, నాకు ఏమీ తెలియదు అనుకుంటున్నారా, అన్ని విషయాలు తెలుసుకొని వచ్చాను అని అంటే, ఏంట్రా నువ్వు తెలుసుకున్నది అని సీతారామయ్య అడిగితే, చెప్పాను కదా తాతయ్య, మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో నాకు ఈరోజే బాగా అర్థమైంది. కావాలనే మీరు అన్ని ప్లాన్ చేసి నాకు ఆ కళావతికి ఇద్దరికి పోటీ పెట్టి, ఎవరి ప్రాజెక్ట్తో అయితే మనకి కంపెనీకి ఆ డీల్ వస్తుందో వాళ్ళని సీఈఓని చేస్తానన్నారు. కానీ ఇదంతా మీ ప్లాన్ అని నాకు ఈరోజే అర్థమైంది. ఎందుకు అంటే మీరు ఆ జగదీష్ గారికి చెప్పి కళావతి ప్రాజెక్ట్ ద్వారానే కంపెనీకి ఆ డీల్ వచ్చేలా చేస్తారని నాకు అర్థమైంది తాతయ్య. మీరు కూడా ఇంత స్వార్థంగా ఆలోచిస్తారని నాకు ఈ రోజే అర్థమైంది అనేసరికి స్టన్ అయిపోతారు ముగ్గురు. అప్పుడే ఇంద్రాదేవి, ఏంట్రా ఇది, తాతయ్య గారితో ఇలాగేనా మాట్లాడేది అని అంటే, ఏమైంది నానమ్మ, నేనేం తప్పు మాట్లాడాను, నేను ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఎంత బాధ కలిగితే ఇలా మాట్లాడతానో అసలు ఒక్కసారైనా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారా మీరెవరైనా? ఎంతసేపు ఆ కళావతిని ఇంటికి తీసుకురావాలి, ఆ కళావతిని నా భారీగా ఒప్పుకోవాలనే ఆలోచించారు గాని మీ మనవడి బాధలో, మీ మనవడి ఆలోచనలో న్యాయం లేదా? ఆ కళావతిని నేను ఎందుకు దూరం పెట్టానో మీకు తెలీదా? అదెవరికి కనిపించట్లేదు, ఏదో నేనే కావాలని అన్నీ చేసి ఆమెను దూరం పెట్టినట్టు అనుకుంటున్నారు మీరందరూ. నేను ఈ ఇంట్లో ఉండనని తనంతట తను వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు నేను తనని బ్రతిమలాడి ఇంటికి తీసుకురావాలా? దానికి ఈ ప్రాజెక్ట్ అడ్డం పెట్టుకుంటారా? మీరిలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు తాతయ్య, కల్లో కూడా నేను ఊహించలేదు అంటూ చాలా బాధపడుతూ చాలా కోపంగా ఉంటాడు రాజ్. ఇక అప్పుడే సీతారామయ్య, అది కాదు రాజ్, నేను చెప్పేది ఒకసారి విను అని చెప్పబోతూ ఉంటే, మీరేం చెప్పొద్దు, నేనేం వినను వద్దు, ఇప్పుడే అర్థమైంది నాకు అసలు ఈ ఇంట్లో విలువ లేదు, నా మాటకి కానీ నా ఆలోచనకి కానీ ఎలాంటి విలువ లేదని నాకు ఈ రోజే అర్థమైంది. ఉంచుకోండి, మీ మనవరాల్నే సీఈఓ స్థానంలో ఉంచుకోండి, నాకు ఆ సీఈఓ ప్లేస్ వద్దు, ఈ స్వరాజ్ కంపెనీస్ వద్దు, ఈ దుగ్గిరాల కుటుంబం అస్సలే వద్దు అంటూ చాలా ఆవేశంగా మాట్లాడితే, రాజ్కి ఎంత నచ్చ చెప్తున్నా వినకుండా, ఇక మీరెవ్వరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ రోజుతో మీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది, గుడ్ బై అని చెప్పి ఇక చాలా ఆవేశంగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ, దారిలో కనిపించిన రుద్రానికి థ్యాంక్స్ అత్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడు రుద్రాని జరిగింది గుర్తు చేసుకుంటుంది. రాజ్ తన గదిలో డిజైన్స్ వేస్తూ ఉంటే అప్పుడే రుద్రాని వచ్చి, ఏంట్రా చాలా కష్టపడిపోతున్నావు, దేని గురించి అని అడిగితే, కొత్తగా అడుగుతావేంటత్తా, అదే జగదీష్ గారి ప్రాజెక్ట్ గురించి అని అంటే,
అనవసరంగా నువ్వు ఇంత కష్టపడుతున్నావు. ఇది అసలు నువ్వు కష్టపడాల్సిన సమయం కాదు. నువ్వెంత కష్టపడినా గెలిచేది ఆ కావ్యనే అని అంటే, అదేంటత్తా ఒక్కసారిగా అంత మాట అనేసావు అని అంటే, ఎందుకంటే ఇదంతా మీ తాతయ్య ప్లాన్ రా అనేసరికి షాక్ అవుతాడు రాజ్. ఏం చెప్తున్నావు అత్తా అని అడిగితే, నువ్వనుకుంటున్నట్టు ఏమీ జరగట్లేదు. జగదీష్ గారు మీ తాతయ్య ఇద్దరు ఫ్రెండ్స్. ఆయనే కావాలని ఇదంతా నాటకం ఆడారు. కావాలంటే వెళ్ళి మీ తాతయ్యని అడుగు అని అంటుంది రుద్రాణి. దాంతో రాజ్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇక ఆవేశంగా సీతారామయ్య దగ్గరకు వస్తాడు రాజ్. అలా ఆవేశంగా వెళ్తున్న రాజ్ని చూసి, ఇప్పుడుంటుంది అసలాట. నిజంగా మా నాన్న జగదీష్ ఫ్రెండ్ అని చెప్తారు కాబట్టి ఇప్పుడు రాజ్ సృష్టిస్తాడు నిజమైన బీభత్సం అంటే ఏంటో. దీని పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో కూడా అసలు ఊహించలేం. నాన్న, ఎంత గొప్పగా ప్లాన్ చేశావో. నిన్ను తక్కువ అంచనా వేశాను. ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఇందాక నువ్వు జగదీష్ గారితో మాట్లాడుతుంటే నేను విన్నానులే. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది రుద్రాణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.